నీట్ యూజీ 2026 పరీక్ష నిర్వహణ కొరకు పరీక్ష కేంద్రాన్ని గుర్తించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. నీట్ యూజీ పరీక్షల నిర్వహణపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం గురువారం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. జాతీయ స్థాయిలో జరిగే నీట్ యూజీ పరీక్ష నిర్వహణకు బాపట్ల జిల్లాలో పరీక్ష కేంద్రాన్ని గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. మే నెలలో జరగనున్న పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రణాళిక రూపొందించాలన్నారు. గతేడాది ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్ష నిర్వహించామన్నారు. మే నెలలో జరగనున్న పరీక్షకు 3 కేంద్రాలను ఎంపిక చేయాలన్నారు. సమగ్ర ప్రణాళిక రూపొందించి కేంద్రానికి నివేదిక పంపాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్, డిఈఓ శ్రీనివాస్, డిఎస్పీ జి రామాంజనేయులు, నీట్ సిటీ కోఆర్డినేటర్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. One center in Bapatla and one in Chirala, so that will be useful. Okay. Right. DLCC మనం సెలెక్ట్ చేసిన తర్వాత ప్రపోజల్స్ పంపించేస్తాం సార్. పంపించిన తర్వాత వాళ్ళు ఓకే చేస్తారు. అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చుకున్న తర్వాత పోస్ట్ ఎగ్జామ్ యాక్టివిటీస్ ఉంటాయి సార్. పోస్ట్ ఎగ్జామ్ యాక్టివిటీస్ ఏప్రిల్లో 3rd వీక్ అట్లా స్టార్ట్ అవుతాయి సార్. నేను కోఆర్డినేషన్ ఉన్నాను కానీ తర్వాత యాక్టివిటీస్ మీ అందరితోటి అట్లా తర్వాత ఫ్రిస్కింగ్ బయోమెట్రిక్ సార్, సెంటర్స్లో ఫ్రిస్కింగ్ బయోమెట్రిక్ అన్నీ కూడా ఎన్టీఏ వాళ్ళే మనకు ప్రొవైడ్ చేస్తారు సార్. అట్లనే అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా ఉన్నా వాళ్ళు డీల్ చేస్తారు సార్. మనం లాస్ట్ ఇయర్ చేశాను సార్. సో లాస్ట్ ఇయర్ సక్సెస్ఫుల్గా చేసాం సార్. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ పోస్టుల ద్వారా మనం ఢిల్లీ పంపించేస్తాం. ఇవన్నీ మీటింగ్ ద్వారా మాకు తెలియజేస్తారు సార్. ఇప్పుడు కూడా ఉంది ఐడెంటిఫైడ్ సూటబుల్ టెస్టింగ్ సెంటర్ ఫర్ ఎగ్జామినేషన్ ఆఫ్టర్ థరోస్ స్క్రూటినీ అని ఉంది కాబట్టి రికమెండింగ్ బాగా మనకు ఎగ్జామినేషన్స్ గురించి సింపుల్ చెక్ లిస్ట్, ఆ చెక్ లిస్ట్ ఒకటి షేర్ చేస్తాను కలెక్టరేట్ గ్రూప్లో. సో ప్రతి ఎగ్జామ్కి ఆ చెక్ లిస్ట్లో డ్యూటీస్ వేసేయండి. సేమ్ కాపీ ఐ విల్ షేర్ విత్ యూ ఆల్సో. ఓకే రైట్ థ్యాంక్ యూ.